భగవంతుడి శరీర శ్రీ వెంకయ్య నాయుడు గారు రాఘవేంద్రరావు గారు లక్ష్యంతోనే ముడిపడి ఉన్నది. ప్రకృతి ద్వారా పరమార్థాన్ని సాధించడానికి మనువు మొదలైన మహర్షులు సంస్కార మార్గాన్ని చెప్పిన పరమ పవిత్రమైనటువంటి మహాశక్తి ఈ వివాహ మహోత్సవం. పద్మభూషణ్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు, చిరంజీవులు లక్ష్మీ ప్రణతి, తారక రామారావులకు ఆశీస్సులు. కుటుంబ జీవనంలో మ్యారీడ్ లైఫ్ ఇస్ ఎ ఫీల్డ్ ఆఫ్ కోఆపరేషన్. వేదమంత్రాలు సూత్రాల్లో ఉండేటువంటి అర్థాన్ని తెలుసుకుని తర్కించి రంగరించి వడబోసినటువంటి కలిసి జీవించే ధార్మిక స్రవంతికి జన్మస్థలం. పవిత్ర భారతీయ సంస్కారాల్లో 15వ సంస్కారమే ఈ వివాహం. ఐహిక పారమార్థిక సంపదలను ప్రసాదించేటువంటిది. జీవితంలో భార్యాభర్తలు ఇరువురు ధర్మ ప్రతిష్టకు తోడ్పడేందుకు గాను చతురాశ్రమాలు 4 ఆశ్రమాలలో శ్రేష్టమైనటువంటిది గృహస్థాశ్రమం. ఈ వివాహం వేద శోభితమైన ఒక కర్మకాండ. అహయోగులైన భార్యాభర్తలు తమ వ్యక్తిత్వంలో ఉన్న ప్రత్యేకతలను పోగొట్టుకుని అహంకార త్యాగం వదిలి గృహస్థాశ్రమ ప్రవేశానికి లోక కళ్యాణానికి చేసేటువంటిదే ఈ వివాహ సంస్కారం. వివాహ సమయంలో కన్యాదాత అనగా వధువు యొక్క తండ్రి శ్రీనివాసరావు గారు వధూవరులను ఉద్దేశించి అంటారు కదా, నాయనలారా ధర్మాన్ని ఆచరించండి అని చెబుతారు. తెలుగుదేశం అధినేత పూర్వ ముఖ్యమంత్రి వర్యులు
మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సువర్ణ హస్తాలతో వధూవరులకు పవిత్ర ఆశీస్సులు. ఒకరికొకరి జంటగా ఇది వంశోద్ధారణకు చెందిన ఒక మహాసంకల్పమే ఈ వివాహం. కోరిన కోర్కెలు తీర్చుకునేందుకు, సంసార జీవితం గడిపేందుకు నిర్ణయించబడిన ధర్మ మార్గమే ఈ వివాహ సంస్కారం. వివాహం అనేది భారత పురాణ ఇతిహాసపరంగా పవిత్రమైనటువంటిది. రెండు శరీర ఆకృతులతో అర్ధనారీశ్వరుడయ్యాడు. అలాగే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణాచేయుడై దశావతారాలు మహనీయుడై మానవునిగా జన్మించిన దశరథాత్మజుడైన శ్రీరామచంద్రుడు నాగటిచాలలో పుట్టినటువంటి సీతామహాదేవిని పెండ్లాడి తనది ఒకే మాట, ఒకే బాణం, ఒకే పత్ని అనే పరమ పవిత్ర ధర్మాన్ని ఈ ప్రపంచానికి చాటి చెప్పాడు. భారతీయులైన మనం ఆ రామరాజ్య సంప్రదాయాలు జీర్ణింపజేసుకొని ఆయన బాటలో నడుస్తూ ఏక పత్నీవ్రత విధానంతో నిష్ఠా గరిష్ఠులమనిపించుకుంటున్నామని తెలియచెప్పేందుకు ప్రధాన హోమాది సప్తపది కర్మలతో సంస్కరించడమే వివాహము అంటారు. కన్యను తండ్రి యొక్క ఇంటి నుండి వరుడు తన ఇంటికి తెచ్చుకోవడాన్ని ఉద్వాహము అని అంటారు. వివాహానికే పాణిగ్రహణము అనే మరొక పేరు కూడా ఉన్నది. పాణి అనగా చేయి. వరుడు వధువు యొక్క చేతిని గ్రహించుటయే పాణిగ్రహణం. యోగ్యమైన సంతతి కోసమే ఈ పాణిగ్రహణం అనేటువంటిది ఉద్దేశించబడింది. మనుషుడు పుట్టుకతోడనే 3 రుణాలతో పుడుతుంది. విద్యను ఆర్జించడం ద్వారా ఋషి యొక్క రుణాన్ని, భార్యతో కూడి ఆధారపడి జీవిస్తూ ఉన్నారు. ప్రాణవాయువును ఆధారంగా చేసుకుని ప్రాణులు ఏ విధంగా నివసించడం జరుగుతున్నదో గృహస్థుణ్ణి ఆధారం చేసుకుని సమస్త ఆశ్రమల వారు కూడా జీవిస్తూ ఉన్నారు. అందుకు ప్రధాన ద్వారమే ఈ వివాహ మహోత్సవం. ఋగ్వేదం గణపతిని జ్యేష్ఠరాజుగా, సర్వదేవతల్లో ముందుగా పూజించదగిన వాడుగా తెలియచేసినది. ఈ సృష్టి మొత్తాన్ని 33 కోట్ల మంది దేవతలు వివిధ గణాలుగా విభజించారు. ఆ గణాలకు అధిపతియే గణపతి అనే వేదాలు నిర్దేశించాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి గారిచే వధూవరులకు పవిత్ర ఆశీస్సులు. దేవతలలో ప్రథముడు, జ్యేష్ఠుడైనటువంటి ఆ గణపతిని పూజించిన తరువాత మాత్రమే ఇష్టదైవాలను ప్రార్థించడం అనూచానంగా వస్తూ ఉన్నది. ఋగ్వేదం గణపతిని జ్యేష్ఠరా యశోదే శ్రియం సౌఖ్యం చ దేహి మే పుత్రాం పౌత్రాం ప్రపౌత్రాం దేహి మే
గణనాయక ఆయుర్దేహి ఆయువును ప్రసాదించేటువంటి వాడు, యశోదేహి కీర్తిని ప్రసాదించేటువంటి వాడు, శ్రియం సౌఖ్యం చ దేహి సంపదలను సౌఖ్యాన్ని ఇచ్చేటువంటి వాడు, పుత్రాన్ పౌత్రాన్ ప్రపౌత్రాంశ పుత్ర పౌత్రులను వంశపారంపర్యంగా ప్రసాదించి రక్షించేటువంటి ఆ గజాననుణ్ణి, ఆ విఘ్నేశ్వరుణ్ణి ఆదౌ ఉద్యోగనాధిత మొట్టమొదట ఆరాధించవలసినటువంటి దైవంగా గంధాలంకార అక్షతలతో ధూపదీప నైవేద్యములు సమర్పించి షోడశోపచార ఆరాధన నిర్వహించడం జరుగుతుంది. గణపతి యొక్క ఆరాధన తరువాత స్వస్తి పుణ్యాహవ దోష పరిహారార్థం, ధనధాన్యాది సమృద్ధి కోసం, సుఖప్రాప్తి కోసం, సమస్త దేవతల అనుగ్రహం కోసం చేసేటువంటిది ఆ పుణ్యాహవాచన అనేటువంటి పవిత్ర కార్యక్రమం. శుద్ధి, వృద్ధి, అభ్యుదయం కోసం చేసే పరమ పవిత్రమైనటువంటి కార్యక్రమం. దానవేంద్రో మహాబల సహస్ర పాదాక్ష శిరోరువాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వత సహస్రకోటి యుగధారిణే నమః. అనంత రూపములు, నామములు, పాదములు, కన్నులు, శిరస్సులు, చేతులు కలిగిన యుగ పురుషుడు శాశ్వతుడైనటువంటి ఆ వరుణ్ణి సాక్షాత్ లక్ష్మీనారాయణ స్వరూపుడిగా భావిస్తూ నమో బ్రహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ హితాయ చ జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః అంటూ ఆ పవిత్ర పాదాలు అంటే ఆ వరుడు తారక రామారావు యొక్క పాదాలు లక్ష్మీ నారాయణ పాదాలుగా భావిస్తూ